నెల్లూరులోని పెంచలయ్య హాస్పిటల్లో డీఫార్మసీ చదువుతున్న శ్రీకాంత్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మెడికల్ షాప్లో పనిచేస్తున్న శ్రీకాంత్ హార్ట్అటాక్తో చనిపోయాడంటూ అతన్ని హాస్పిటల్ యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంపై హాస్పిటల్ యాజమాన్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్ కరెంట్ షాక్తో చనిపోతే హార్ట్అటాక్గా చిత్రీకరిస్తున్నారని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఒక అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఇక్కడి నుంచి ఆ అబ్బాయిని తీసుకొని పోయి ఇంకొక హాస్పిటల్లో చేర్చారు. అక్కడ చచ్చిపోయారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రెస్పాన్స్ చెప్పాలి కదా. ఎవరికి సమాధానం చెప్పకుండా ఎవరో ఒకరు తీసుకొని వచ్చి ఇక్కడ నెల్లూరులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్స్ నేను చెప్పండి, ఇక్కడ ఉన్న డాక్టర్ ఏం చెప్పారంటే చచ్చిపోయిన పేషెంట్కి ఓపీ తీసుకొని రమ్మని చెప్పారు. ఒక పేషెంట్కి 5 ఓపీలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ 5 ఓపీని తీసుకొని పోయి అక్కడ ఉన్న స్టాఫ్కి ఇస్తే ఈ అబ్బాయికి ఏం జరిగింది చెప్పి ఒక లెటర్ రాసుకొని వాళ్ళు వచ్చి హాస్పిటల్లో వాళ్ళు ఇక్కడ తీసి అడ్మిషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఒకటి ఉంది, ఎవరో ఒకరు ఒక అబ్బాయిని చంపేశారు. ఈ అబ్బాయి ఇట్లా రోడ్లు ఇట్లా చచ్చిపోయారని చెప్పి ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఇస్తే ఏం ప్రూఫ్ లేకుండా ఎట్లా ఈ హాస్పిటల్లో తీసుకున్నారు వాళ్ళు? అది ఓపీలు కూడా ఎట్లా రాసుకొని తీసుకున్నారు. ఇప్పుడు ఒకరిని చంపేస్తాం, మనమే చంపేసి వచ్చి అట్లా తీసుకొని వచ్చి ఇచ్చేసి ఈ అబ్బాయి ఇట్లా నార్మల్గా హార్ట్ స్ట్రోక్లో చచ్చిపోయారని ఎట్లా తీసుకుంటారు? రెస్పాన్సిబిలిటీస్ అన్ని లేవా? వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పాలి కదా. ఇప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉంది, అక్కడే కదా వాళ్ళ రెస్పాన్స్. అంత మాత్రం వర్క్ చేసినప్పుడు వాళ్ళు అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా అన్న. ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్, నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్, ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు హిస్టరీని ఒకటి ఉంటుంది కదా, ఏం జరిగింది, ఇలా జరిగింది, ఓకే మీరు పేరెంట్సా, లేదు మీరు ఇట్లా బయట నుంచి వచ్చారు కదా, ఏం జరిగింది తెచ్చుకొని, లేదు పేరెంట్స్ వాళ్ళని మొత్తం హిస్టరీ అన్ని కనుక్కొని కదా వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకోవాలన్నమాట. అట్లా ఏం లేకుండా ఇట్లా తీసుకుంటే ఎట్లనా? అబ్బాయి పేరు వచ్చేసి శ్రీకాంత్ అన్న. అబ్బాయి వచ్చేసి ఫార్మడీ చదువుతూ ఉన్నాడు, ఫస్ట్ ఇయర్. D10 అయిపోయి, కాలేజీలో D10 అయిపోయి ఇక్కడ మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. హాస్పిటల్లోనే ఇది పెంచలయ్య డాక్టర్ దగ్గర వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వర్క్ చేసుకుంటూ ఉంటే ఏదో ఎలక్ట్రిక్ వర్క్ చెప్పి ఎలక్ట్రిక్ వర్క్ చేశాడు. కానీ అది ఎలక్ట్రిక్ వల్ల కాదు, హార్ట్ స్ట్రోక్ అనేసి అట్లా ట్రాన్స్ఫర్ చేయించేసి పెంచలయ్య హాస్పిటల్ నుంచి జయభారతి హాస్పిటల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. 10:30కి జరిగిందంటే దాన్ని 1 గంట వరకు అట్లా తిప్పి ఈడ 1:40కి ఫోన్ చేసి అందరినీ పిలిపించేసి ఇది జరిగింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఆయమ్మలు అంట. ఆ ఆయమ్మలు వచ్చేసి మొత్తం మేమే అని చూసుకుంటూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది చూడండి. లెటర్ కూడా రాసుకొని వాళ్ళే చేస్తూ ఉన్నారు. వాళ్ళే లెటర్ రాసుకొని వాళ్ళే సైన్ చేసుకొని ఆయమ్మలతోనే సైన్ చేయించుకొని ఇక్కడ జాయిన్ చేయించుకొని మార్చిలు చేయాలని చూస్తాను. వాళ్ళ ఇంట్లో అది ఏంటంటే ఎలక్ట్రిక్ షాక్ వల్ల చనిపోయినది ఫోన్ చేసి వాళ్ళ రూమ్మేట్కి కాల్ చేశాడు. రూమ్మేట్కి వేరే నెంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడారు. అది కూడా ఉంది. ఇదంతా డాక్టర్స్ మధ్యలో డీలింగ్ జరుగుతూ ఉంది. ఇది మాకు 2 గంటలకి క్లియర్గా మొత్తం అందరికీ, మా గ్యాంగ్ అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ కాలేజ్ స్టాఫ్ అందరూ ఇక్కడికి వచ్చారు.